అందరికీ హాయ్ అండి. నోరూరించే ఈ గోంగూర చట్నీని వేడి వేడి అన్నంలో ఈ చట్నీ వేసుకొని కాస్తంత నెయ్యి తగిలిస్తే ఉంది. ఆహా! మాటల్లో చెప్పలేను. అంత టేస్టీగా ఉంది. కళాయి పెట్టుకొని ఒక 10-15 ఎండుమిర్చిని 1 టేబుల్ స్పూన్ వరకి ఆయిల్ వేసి వేయించుకోవాలి. వీటిని ఒక ప్లేట్‌లోకి తీసుకొని మనం ముందుగా తీసుకున్న జీలకర్ర, మెంతులు, ధనియాల్ని వేయించుకొని వీటిని కూడా ఒక ప్లేట్‌లోకి తీసుకోవాలి. అదే కళాయిలో ఒక టేబుల్ స్పూన్ వరకి ఆయిల్ వేసి 3 కట్టల గోంగూరని శుభ్రంగా వాష్ చేసి వేసుకోవాలి. ఒక 3 మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్‌లో గోంగూరని మగ్గించుకోవాలి. ఎండుమిర్చి, ధనియాలు, జీలకర్ర, మెంతుల్ని మిక్సీ జార్‌లోకి తీసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకి సాల్ట్ వేసుకొని మళ్ళీ ఇంకొకసారి మిక్సీ పట్టి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న గోంగూరను కూడా వేసి ఒకసారి మిక్సీ పట్టి తాలింపు పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టుకొని 5 టేబుల్ స్పూన్ వరకి ఆయిల్ వేసుకోవాలి. చట్నీ కాబట్టి ఆయిల్ ఎక్కువగానే పడుతుందండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్ వరకి తాలింపు గింజలు, ఎండుమిర్చి, ఉల్లిపాయలు, కరివేపాకు వేసుకొని కొద్దిగా బ్రౌన్ కలర్‌లో వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్‌ని వేసుకొని ఒకసారి కలుపుకొని ఈ పోపు అంతటిని చట్నీలో వేసి ఒకసారి కలుపుకోవాలి. అంతేనండి, టేస్టీ గోంగూర చట్నీ రెడీ అయిపోయింది. మీకు